హల్లెలూయా హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగునుగాక. 2026లో నూతన సంవత్సరంలో మరి 4 శనివారాలు మరి మనం జూమ్ మీటింగ్లో కలుసుకోవడం జరిగింది. ఇది 4వ వారముగా ఈ యొక్క మాసము అంతంలోనికి వస్తుంది. చివరిలో ఉన్నాం మనం. ఎంత త్వరగా రోజులు గడిచిపోతున్నాయి కనుక సమయం చాలా సద్వినియోగపరచుకోవలసిన బాధ్యత మన మీద ఉన్నది. కనుక సమయం సద్వినియోగపరచుకోవాలి. రోజులు బాగా జరిగిపోతున్నాయి, గడిచిపోతున్నాయి అనుకుంటున్నాం, కానీ లోకమంతా, ప్రపంచమంతా, విశ్వమంతా అల్లకల్లోలముగా ఉంది. మరి ఇటలీ దేశం గురించి మీరు వార్తలు చూసి ఉంటారు. సముద్రం పొంగి 6 అడుగులు 9 అడుగుల వరకు సునామీలాగా మరి ఆ యొక్క ఇటలీ దేశం అంతా కూడా నీరైపోయింది. అక్కడ ఉన్న ప్రజలందరినీ అటు ఇటు తరలించారు. కనుక ఏ దినం ఏమి సంభవించబోతుందో తెలియదు. కనుక మనము జాగరూకులమై మెలకు ఆత్మతో నిద్ర మేలుకొని మనము దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా ఉండడానికి దేవుడు అట్టి మెలకు ఆత్మను మరి మనందరికీ దయచేయాలని నేను ప్రార్థిస్తున్నాను. మరి చూస్తుంటే ఈ క్రిస్మస్ న్యూ ఇయర్ తర్వాత ఇంకా ప్రజల్లో భక్తిహీనత ఎక్కువైపోయింది. ఎక్కడ చూసినా భయంకరమైన వార్తలు. మొన్న ఒక్కటే దినమున 4 సేవకులు మరణించారు. ఈ దినం కూడా 3 సేవకులు చనిపోయారు, మరణించారు. సేవకులు పాస్టర్మలు మరణిస్తున్నారు. భయంకరమైన యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. మళ్ళీ ఒక బస్ కూడా, ఒక ప్రైవేట్ బస్ కూడా భయంకరమైన నిప్పంటుకొని స్పాట్లో 23-24 మంది స్పాట్లో చనిపోయారు. కనుక మన ప్రయాణాలు కూడా దేవుని నామానికి స్తుతి కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ సంవత్సరంలో ఆత్మీయంగా నడిపించాలని మనం ప్రార్థన చేద్దామండి. ప్రార్థన పూర్వకంగా ఉందాము. ఆత్మీయంగా మనం కట్టబడాలి, దేవుని కొరకు నిలబడాలి. మరి ఎంతో చల్లారిపోయిన స్థితి, ఆత్మీయతలో చల్లారిపోయిన స్థితి కనబడుతుంది. ఎక్కడ చూసినా ప్రార్థనలు లేవు. మరి లోకానుసారంగా, శరీరానుసారంగా బ్రతుకుతూ లోకంలో పాపము విచ్చలవిడైపోయింది. గనక మనము దేవుని బిడ్డలముగా, ఆయన రక్తం ద్వారా కడగబడిన బిడ్డలముగా ఆయన కొరకు మనల్ని మనం ప్రతిష్ఠించుకుంటూ మరి ఆయన సన్నిధిలో మనం ప్రార్థించవలసి ఉన్నది. కనుక ఈ భారం మనది. కనుక దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. మరి ఎండ్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ తరఫున మీ అందరికీ ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలుపుతున్నాను. చేరి వచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. మీ యొక్క మరి కుటుంబాలను, బిడ్డలను మీరు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మరి ప్రతి వారము ఈ రీతిగా జూమ్లో మనం అందరము కలుసుకోవడము మరి దేవుని కృప, ఇట్టి గొప్ప భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎంతో మంది ఈ సమయానికి కాలక్షేపణ చేస్తున్నారు, పోగొట్టుకుంటున్నారు. కానీ ఈ యొక్క సమయంలో జూమ్ మీటింగ్ లో మనందరం కలుసుకొని దేశం కొరకు, లోకం కొరకు, నశించిపోవచ్చిన వారి కొరకు ప్రార్థించడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవుని స్తుతిస్తూ ఉంటున్నాను. దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. ఈ సమయంలో మనము ప్రార్థన చేసుకొని మరి జూమ్ మీటింగ్ లోకి వెళ్దామండి. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనుడా, నీ యొక్క శ్రేష్టమైన అద్వితీయ నామాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇటు మంచి సమయం, అవకాశం, ఇటు దినము, ఇటు భాగ్యాన్ని నాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు ప్రార్థించిన బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు. భారముతో ప్రార్థించినారు ప్రభా. నీ సన్నిధిలో ప్రతి విన్నపము నీ కృపా సింహాసనం ఎదుట ఉన్నదని నమ్ముచున్నాం తండ్రి. గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, రక్షణ కార్యాలు, విడుదల కార్యాలు జరిగించమని అనేకులకు ఆదరణ, నెమ్మది, సమాధానము, సంతోషము అయ్యా నీ నామముల కలుగునగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు పరిశుద్ధాత్ముడా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సమయంలో ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన ప్రభా
అయా నా తండ్రి ప్రైజ్ అండ్ వర్షిప్ చేయడానికి, అదే విధంగా వర్తమానం అందించడానికి మీరు ఈ సమయంలో ప్రభా మీరు నా తండ్రి తీసుకొని వచ్చిన మీ దాసుల కొరకై వందనాలు. అయా పాస్టర్ అయా మరి బుజ్జిబాబు కొరకు వందనాలు ప్రభా, అదే విధంగా సరిత సిస్టర్ గారి కొరకు వందనాలు. వారిని పరిచర్యలో మీరు వాడుకుంటున్నారు. ఈ దినం జూమ్ మీటింగ్ లో మీరు తోడుకొని వచ్చినందుకు వందనాలు. నీ సిలువ చాటును మరుగుపరిచి ప్రభా బిడ్డలను అయా అభిషేకించి ప్రభా నీకు స్తోత్రాలు. నీ ఆత్మ ద్వారా ప్రభ నడిపించబడడానికి నీ సిలువ చాటును నీ దాసును మరుగుపరిచి అద్భుతమైన వర్తమానం, అదే విధంగా నా తండ్రి స్తుతి ఆరాధనలో ప్రభా నీ ఆత్మ సంచారం జరుగునట్లు ఈ సమయం అంతా మాకు దీవనకరంగా చేయమని మమ్మల్ని మేము ఈ సన్నిధిలో సమర్పించుకుంటూ నజరేడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ స్తుతిస్తూ వేడుకొంచుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మరి ఈ సమయంలో మనం ప్రైజ్ అండ్ వర్షిప్ లోకి వెళ్దామండి. ప్రత్యేకంగా ఈ దినం మన మధ్యలో ఉన్న మరి పాస్టర్ గారి దంపతుల కొరకు దేవుని స్తుతిస్తున్నాను. మరి ఈ సమయంలో మరి సిస్టర్ సరిత గారు ప్రైజ్ అండ్ వర్షిప్ కొరకు మరి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. ఓవర్ టు సిస్టర్ సరిత. ఆరాధనకు యోగ్యుడా నీచము స్తుతించెదను, నీ మేలులను మరువక నీ ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధన యోగ్యుడా నీచము స్తుతించెదను, నీ మేలులను మరువక నీ ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధన 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 నీ మేలులకై ఆరాధన, నీ దీవెనకై ఆరాధన 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 ఆరాధనకు యోగ్యుడా నీచము స్తుతించెదను, నీ మేలులను మరువక నీ ఎల్లప్పుడు స్తుతి పాడెదను. దినమెల్లా నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే, దినమెల్లా నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే, నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నాకు పూర్ణ హృదయముతో సన్నతింతును, నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నతింతును. ఆరాధన నీ జాలికై ఆరాధన, నీ ప్రేమకై ఆరాధన 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 ఆరాధన. ధనవంతులుగా చేయుటకు దారిద్రత అనుభవించినావు, హెచ్చించి గణపరిచిన నిర్మలాకుడా పూర్ణాత్మ మనసుతో కొనియాడెదను,
హెచ్చించి కనపరిచిన నిర్మలాత్మ నా పూర్ణ మనసుతో కొనియాడిను. ఆరాధనా నీ జాలికై ఆరాధనా, నీ కృప కొరకై ఆరాధనా, నీ కృప కొరకై ఆరాధనా, ఈ స్థితి కొరకై ఆరాధనా, 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 ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడి నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా, నీ కృప కొరకై ఆరాధనా, నీ ప్రేమకై ఆరాధనా, 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 నీ మేలులకై ఆరాధనా, నీ దీవెనకై ఆరాధనా, ఆరాధనా, ఆరాధనా. హల్లెలూయా. అమ్మ ఇంకో పాట పాడొచ్చా? పాడండి ఇంకొకటి. నా తోడు నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా పక్షమున నిలుచువాడవే, నా పక్షమున నిలుచువాడవే, నా ధైర్యం నీవే యేసయ్యా, నా ధైర్యం నీవే యేసయ్యా, 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 కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే, నా అంటువారు నాకు దూరమైన నా తండ్రులే నా చేయి విరిచిన, నా అంటువారు నాకు దూరమైన నా తల్ల తండ్రులే నా చేయి విరిచిన, క్షణమైనా నన్ను మరువకుండా నీవు నన్ను ఆదుకునే, నీవు నన్ను ఆదుకునే,
నా తోడుగా ఉన్నవాడవే. నా చేయి పట్టి నడిపాడవే. హృదయం పగిలే వేదనలోన కన్నీరు పొంగే పరిస్థితుల్లో, హృదయం పగిలే వేదనలోన కన్నీరు పొంగే పరిస్థితుల్లో ఒడిలో చేర్చి ఓదార్చే అడిలో చేర్చి ఓదార్చేవాడ, కన్నీరు తుడిచిన కన్న తండ్రివే. నా కన్నీరు తుడిచిన కన్న తండ్రివే. నా తోడుగా ఉన్నవాడవే. నా చేయి పట్టి నడిపాడవే. నా తోడుగా ఉన్నవాడవే. నా చేయి పట్టి నడిపాడవే. నా పక్షమున నిలుచువాడవే, నా పక్షమున నిలుచువాడవే. నా ధైర్యము నీవే యేసయ్యా. యేసయ్యా, 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 కృతజ్ఞతాస్తుతులు నీకేనయ్యా. కృతజ్ఞతాస్తుతులు నీకేనయ్యా. నా తోడుగా ఉన్నవాడవే. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మనకెవరు లేరనుకుంటాం, కానీ అన్ని వేళలా మనకు ఎన్నట్టు ఉండే దేవుడు తోడుకుంటాడు. మనల్ని వారు విడిచిపెట్టవచ్చు, కానీ మనకు ధనం ఉన్నప్పుడు మనం ఎన్నట్టు ఉన్న వారు విడిచిపెట్టవచ్చు, కానీ ఏ స్థితికైనా చాలిన దేవుడు మన దేవుడు. మన ఎడువని దేవుడు, ఎడబాయని దేవుడు. అటువంటి దేవుడు మనకు తోడుండగా మన పూర్ణ హృదయంతో ఆయన ఆరాధించి, ఆయన స్తుతించి, ఆయన వేడుకొని పొందుకుందాం. కింద ప్రార్థన చేసుకుని ఈ యొక్క ఆరాధన ముగించుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, నీకు స్తుతులయా, స్తోత్రములు దేవా. అయ్యానైనా నువ్వు చూపిన ప్రేమకి, అయ్యానైనా ప్రభువా, నువ్వు చేసిన మేళకి మేమేమిచ్చి మీరు నాకు తీర్చలేం ప్రభువా. అయ్యానైనా మా వెన్నంటి ఉన్న దేవుడు అయ్యా, మా కన్నీరు తుడిచే దేవుడు అయ్యా, మాకు ఏది అవసరమో సరి అయిన సమయానికి అనుగ్రహించి తండ్రి ప్రభువా. నాడవచ్చు, కానీ నాయన ప్రభువా, నువ్వైతే హక్కుని చేర్చుకునే తండ్రి ప్రభువా, నీకు స్తోత్రాలు. ఎదుగోనైనా ఈ సమయంలో ఏ బిడ్డ అవసరంతో ఉన్నారు ప్రభువా, ఏ పదవతో ఉన్నారు ప్రభువా, నీ మహిమలోంచి ప్రతి ఒక్క బిడ్డ అవసరత తీర్చింది. కృంగిన వారిని లేవనెత్తండి ప్రభువా. ఎదుగోనైనా ప్రభువా, గుండె పగిలిన వారిని బాగు చేయండి ప్రభువా. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి ప్రభువా. అయ్యా నాయన ప్రభువా, నీకు దూరకుండి, నీకు వేరుగుండి నా నేనేమి చేయలేను ప్రభువా. నీకు దగ్గరగా ఉంటూ, నీకు సమీపం ఉంటూ తండ్రి, నీ నడికి పొందగలిగిన కృప ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించండి ప్రభువా. అయ్యా, సాధ్యం కానిది నేను సాధ్యపరిచే దేవుడు, ఉన్నది లేంటిగా లేదన్నట్టుగా చేయగల సమర్థుడు నాన్న. అయ్యా, నీలాంటి గొప్ప ప్రేమమూర్తి ఎవరున్నారు ప్రభువా. పాప కొరకు ప్రాణం పెట్టిన ప్రేమ నీకైంది ప్రభువా. నాకన్నా వారే కావచ్చు, నా బంధువులే కావచ్చు, నా స్నేహితులే కావచ్చు, నేను వారందరూనైనా మంచి పరిస్థితి ఉన్నప్పుడే అయ్యా ప్రభువా మా వెన్నట్టు ఉంటారు ప్రభువనైనా. నువ్వైతే నేను ప్రభువా ఎటు ఆధారం లేనప్పుడు నేను మాకు ఆధారం నువ్వై ఉన్నావు ప్రభువా. నీకు స్తోత్రం కృపమైన, నీకు స్తుతులయా, స్తోత్రములు. ఇలాంటి గొప్ప దేవుని కలిగి ఉన్న మహోన్నతుడైన ప్రభువా, అయ్యా మేము నిజముగా ధన్యులం ప్రభువనైనా.
ఇటు ధన్యకరమైన జీవితం ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి. ఇదిగో ఈ గ్రూప్ లోనైనా ఎంతమంది బిడ్డలు ఉన్నారు ప్రభా, ఏ ఏ పరిస్థితులు ఉన్నారు ప్రభా, ప్రతి బిడ్డను మీరు తేరి చూస్తున్నారు ప్రభా. అందరి బిడ్డ నీకు వందనాలు అయ్యా. ప్రతి ఒక్క బిడ్డకునైనా అయ్యా నైనా నువ్వు దాచించిన వేలునైనా ప్రభా, ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో పొందుకున్నట్టుకు సహాయం దయచేయండి. అది ప్రార్థన వల్లనే నైనా నీకు దగ్గరగా ఉండటం వల్లనే జరుగుతుంది కనుక నా ప్రభా, ప్రతి ఒక్క బిడ్డనైనా నీకు సమీపంటూ నిజంగా మొరపెట్టినైనా ప్రభా అయ్యా నీ కార్యాలు చూసుటకు సహాయం దయచేయండి. నూతన సంవత్సరంలో నూతనమైన కార్యాలు ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో జరిగించి నీ నామానికి మహిమకరంగా నీ సాక్షులుగా నిలుపుకుంటున్నాయినా అయ్యా నైనా ప్రభా, మీరే మహిమ పొందమని, మీరే ఘనత పొందమని నైనా ఎన్నికలేని నా ప్రార్థన దీని ప్రార్థన ప్రభా మీరు ఆలకించి అంగీకరించినైనా ప్రత్యుత్తరము దయచేయమని త్వరలో రాని యేసేపు నీ పాదములెత్తి ప్రతిలాడి వేడి పొందుకొని చిన్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల దేవ, నీ అపారమైన ప్రేమ సంకల్పాన్ని బట్టి నాయన తండ్రి, ఈ యొక్క సమయంలో నీ దాసులు జానపతి బాబు గారు నాయన ప్రభా, నాయన తండ్రి ఈ అమెరికన్ ప్లాట్ఫామ్ మీద నాయన తండ్రి అందరికీ కూడా తన యొక్క జీవితాక్షాన్ని ప్రభా, తన వర్తమానాన్ని అందించడానికి మరి నాన్న నీ దాసులను మీరు ప్రేరేపించి ఫోన్ కలగా మరి మీరు చేసుకున్న దాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ఎంతమంది అయితే సాక్ష్యం వింటున్నారో, ఎంతమంది అయితే తన మెసేజ్ వింటున్నారో, అందరి జీవితాల్లో యేసు నామములో గొప్ప విడుదల కలుగును కాకుండా ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఇక సాక్ష్యం ద్వారా, వాక్యం ద్వారా నాయన ఈ రాత్రి ఏ సంఘంలో అయితే అది ప్రదర్శించబడుతుందో, ఏ సంఘంలో బిడ్డలు అయితే ఉంటున్నారో వారి జీవితంలో ఒక గొప్ప అద్భుత కార్యం ఈ రాత్రి జరుగునుగా ప్రార్థిస్తున్నాను. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని, ఆది నిమిషం నంచిన నీ ఆత్మ సాధ్యమని ఏమీ లేకుండా సమస్తములో కూడా స్పష్టముగా నీ దాసుడు చెప్పే సాక్ష్యం వాక్యము అందరికీ కూడా అర్థమయ్యే రీతిగా మంచి బోధగా మీరే బోధించి సహాయం తెచ్చమని దాసునిగా చేసిన ప్రార్థన పరిశుద్ధాత్మదేవ మీకే తెలుసు. యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. 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 థాంక్ యూ సిస్టర్. ఆమేన్. థ్యాంక్ యూ అయ్య గారు, చక్కటి సపోర్ట్ ఇచ్చినందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ జూమ్ మీటింగ్ లో మరి నన్ను ఆహ్వానించిన సహోదరి ఎస్తేర్ గారికి ప్రత్యేకమైన ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తున్నాం. మరి స్వదేశం మీద ఉన్న ప్రేమతో వారి విదేశంలో ఉన్న చక్కటి ఆ క్రమాన్ని, అలాగే ప్రార్థనను, పాటలను, ఆరాధనను, అలాగే చక్కటి సాక్ష్యాలను, వాక్య సందేశాలను మరి అనేక మంది ప్రజలకు వినిపించాలని వారు పడుతున్న ఆశ కొరకు, వారు చేస్తున్న పరిచర్య కొరకు మేమెంతో మా దేశవాసులుగా మేము గర్విస్తున్నాం. ప్రభు పనిలో మీరు ముందుకెళ్తున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాం. మీ పరిచర్యను మరి అలాగే మీ యొక్క కుటుంబాన్ని, మిమ్మల్ని ప్రభువు బహుగా దీవించి ఆస్వాదించును గాక. మరి ఈరోజు నాతో పాటు చాలా మంది నా ఆత్మీయులు, నా సహోదరులు జాయిన్ అయ్యారు. వారందరికీ నా తోటి జత పని వారు, నా అక్కలు, చెల్లెలు కూడా జాయిన్ అయి ఉంటారు. నాకు పీపుల్ చూపించడం లేదు, ఇప్పుడు నెంబర్ కొడితే వెనక్కి వెళ్తుంది కానీ సమయం వేస్ట్ అవుతుంది. వారందరికీ కూడా నా ప్రత్యేక వందనాలు. ఇంతవరకు చక్కటి పాటలు పాడి ఆరాధన చేసిన మా పాస్టర్ గారు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ఈ యొక్క నాకు పరిచయం అవడానికి కారణం బ్రదర్ జోషి గారు ఏలూరు, సహోదరి ఎస్తేర్ గారికి ఈ యొక్క సాక్ష్యాన్ని పంపించారు. వారు చూసి నన్ను ఆహ్వానించారు. ఇది నేను ధన్యతగా భావిస్తున్నాను. మరి ఎందుకంటే నా పరిచర్యలో దేవుడు నాకు ఇచ్చిన ఒక గిఫ్ట్గా భావిస్తున్నాను. మరి చాలా ప్రాంతాలు తిరిగాము, అనుకోకుండా మరి ఇలాగా వేరే దేశంలో మాట్లాడేది ఇక్కడైనా, వినేది అక్కడ, చూసేది అక్కడ. కాబట్టి దీన్ని నేను అదృష్టంగా భావిస్తున్నాను. సరిగ్గా సమయం 8 అయిందండి. నాకు ఇచ్చిన సమయం అయితే 9. వాక్య సందేశం అలాగే సాక్ష్యం ఆల్రెడీ యూట్యూబ్లో పెట్టాం. సహోదరికి మీ అందరికీ అవసరమైతే న్యూయార్క్లో ఉన్న ప్రజలందరికీ, తెలుగు ప్రజలందరికీ షేర్ చేస్తారు. కాబట్టి సాక్ష్యము కొద్దిగా అవుట్లైన్స్ మాత్రం ఇచ్చుకుని వాక్య సందేశంలోకి వెళ్ళాలని ఆశపడుతున్నాను. కాబట్టి ఈ విషయం గమనించండి. మాది భారతదేశం,
భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో పాతదైతే ఈస్ట్ గోదావరి డిస్టిక్ అంటే తూర్పుగోదావరి జిల్లా, అలాగే ఇప్పుడు కొత్తదైతే కాకినాడ జిల్లా పిఠాపురం ప్రాంతం. ఆ పిఠాపురానికి ఆనుకోనున్న ఒక చిన్న పల్లెటూరు మా ఊరు కుమారపురం అంటారు. ఇక్కడే పుట్టాం, ఇక్కడే చదువుకున్నాం, ఇక్కడే పెరిగాం. నేను మరలా చెప్తున్నాను, ఇక్కడే పుట్టాం, ఇక్కడే చదువుకున్నాం, ఇక్కడే పెరిగాం. దీన్ని ఇంత నొక్కి ఒక్క ఆణికించి ఎంత చెప్తున్నానంటే ప్రభు ఇక్కడే పరిచర్య అప్పచెప్పాడు కాబట్టి. ఆమె హల్లెలూయా. కాబట్టి మాకు ఇక్కడే పరిచర్య అప్పగించాడు కాబట్టి దాన్ని బలంగా చెప్పగలుగుతున్నాం. ఈ రాత్రి కాల సమయంలో అంటే మీకు ఉదయకాల సమయంలో మరి ప్రభు తన కృపను బట్టి మరి అభాగ్యుణ్ణి, ఎన్నిక లేని వాడిని. నేను ఒకసారి బైబిల్ చదువుతూ మరి జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రివారిని పెంట కుప్పల మీద లేపుతానన్నా. అలాగే నాకు జ్ఞానం లేదు, ఆస్తి లేదు, అందం లేదు, అంతస్తు లేదు. కానీ ఈ రోజుని అనేక మంది ప్రజలు, అనేక మంది దైవజనులు నన్ను అభిమానిస్తున్నారు, పిలుస్తున్నారు. కారణం, సరే మేము చాలా పేదవారం. ఎందుకు పేదవారం అంటే తినడానికి తిండి కూడా లేనంత పేదవారం. దాంతోటి మా ఫ్యామిలీ 6 అమ్మ, నాన్న, నేను, 3 చెల్లెలు, అంటే సుమారు 6. ఆడపిల్లల పోషణ ఎట్లా ఉంటుందో మీకు తెలుసు. చదివించలేక ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో దేవుడు తన కృపతోటి అలా నెట్టుకుంటూ వస్తున్నాం. చదువుకున్నాం. ఆడపిల్లల్ని సుమారు 2 చదివించలేదు మా అమ్మ నాన్న, నన్ను చదివించారు. అలాగే నేను చదువుకుంటూ, కష్టపడుతూ, పనికి వెళ్తూ, తాపి పని చేస్తూ, సినిమా హాల్లో మరి ఆ యొక్క షో చేస్తూ ప్రభు కృపను బట్టి నేను ముందుకు సాగుతున్నాను. నేను చదువుకుంటూ అలాగే మా చెల్లిని కూడా చదివించాను. ఎంతవరకు చదివించానంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ చదివించేంత స్తోమత ఇచ్చాడు దేవుడు. స్తోమత అంటే డబ్బులు కాదండి, స్థితి ఇచ్చాడు దేవుడు. కాబట్టి ఈ పరిస్థితుల్లో మరి వివాహం అయింది. మరి మా భార్య ఇప్పటివరకు పాటలు పాడిన ఆమె. ఓ మాటలో చెప్పాలంటే వారు పెద్ద ఆస్తిపదులు కాదు, కానీ వారింటికి 10 మంది వస్తే అన్నం పెట్టగలిగే స్థితిమంతులు. కాబట్టి ఒక చక్కటి అమ్మాయిని నాకు దేవుడు జతపరిచాడు. పెళ్లి చేసుకున్న కానీ ఇప్పటి వరకు కూడా అటు జాబ్ చేస్తున్నప్పుడు, ఇటు సేవ చేస్తున్నప్పుడు కూడా గొప్ప సహకారి. మరి ఈ పరిస్థితుల్లో మా చెల్లి వివాహం చేయటం కొరకు నేను చాలా అప్పులైపోయాను. నేను ఇక్కడ మా ప్రాంతంలో సుమారు 1995 ఆ ప్రాంతంలో 600 రూపాయల జీతానికి జాయిన్ అయ్యాను. ఈ జీతం చాలా పెరుగుతూ మరి వచ్చిందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఈ 2021 అంటే బిట్స్ కట్ చేస్తున్నాను, నా సాక్ష్యం యూట్యూబ్లో ఉంది. 2021 రూపాయల మీద ఈ కంపెనీలో జాబ్ రిజైన్ చేశాను. సుమారు 12 సంవత్సరాలు చేశాను. మా చెల్లి వివాహం కొరకు జాబ్ రిజైన్ చేసి ఆ డబ్బులు తీసి అప్పులు తీర్చి నేను హైదరాబాద్ వెళ్ళిపోయాను. హైదరాబాద్లో పార్లేజీ బిస్కెట్స్, చాక్లెట్, ఎఫ్ఎఫ్ఎస్ డ్రింక్, ఫ్రూటీ, ఇలా చక్కటి కంపెనీలో జాబ్ వచ్చింది. స్టార్టింగే 10,000 వేశారు. సుమారు 12 సంవత్సరాలు చేశాను. జాబ్ చేస్తున్న సమయంలో ఒక పక్క ఎలక్ట్రికల్ కాంట్రాక్టులు చేస్తూ, మరో ప్రక్క జాబ్ చేసుకుంటూ జీవితం చాలా అందంగా, హ్యాపీగా, ఊడు లేనోడిని చిన్న ఉద్యోగం ఇచ్చి దాన్ని పెద్ద ఉద్యోగం కింద మార్చి ప్రభు తన కృపలో ఎంతో ఉన్నతమైన స్థితిని మాకు ఇచ్చారు. ఆ ఇచ్చిన స్థితిని బట్టి నేను చాలా సంతోషపడుతున్నాను. జీతము, కాంట్రాక్టులు 2 కలిపి ఒక నెలకి సుమారు ఒక 80 నుంచి 1,00,000 రూపాయలు సంపాదించగలిగే స్థితిలోకి వెళ్ళిపోయి. ఇప్పుడు 1,00,000 పెద్ద ఎక్కువ కాదు, కానీ ఒక 10 years క్రితం అయితే చాలా ఎక్కువ. 1,00,000 రూపాయలకి మంచి ఇల్లు కూడా వచ్చేది మాలాంటి పల్లెటూరులో. రాను ఆ డబ్బు విలువ పడిపోయింది కాబట్టి 1,00,000 పెద్ద వాల్యూ లేదు. ఈరోజు 1 కోటి రూపాయలకే వాల్యూ లేదనుకోండి. కానీ అంత జీతంతో నా బ్రతుకు చాలా హ్యాపీగా సాగుతున్నప్పుడు నా జీవితంలో చాలా జరిగినాయి. కానీ ఒక దారుణమైన సంఘటన జరిగింది. ఒక చిన్న రోగం వచ్చింది, అదే జ్వరం, తర్వాత వాంతులు, తర్వాత విరేచనాలు.
చిన్నదే కదా, డాక్టర్ దగ్గరికి వెళ్తే తగ్గిపోద్ది అనుకున్నాం. తగ్గుతూ లేదు. ఎన్ని మందులు ఆడినా తగ్గుతూ లేదు. సుమారు నెలకు తగ్గుతుంది అనుకున్నాం, తగ్గలేదు. 2 నెలలకు తగ్గుతుంది అనుకున్నాం, తగ్గలేదు. సంవత్సరానికి తగ్గుతుంది అనుకున్నాం, తగ్గలేదు. 2 ఏళ్ళకి తగ్గుతుంది అనుకున్నాం, తగ్గలేదు. 3 ఏళ్ళకి తగ్గుతుంది అనుకున్నాం, తగ్గలేదు. 3.5 తగ్గలేదు. నేను చేస్తున్న కంపెనీ ఫుడ్ గ్రేడ్ పిల్లలకు సంబంధించింది. మ్యాక్సిమం వ్యాధిగ్రస్తులను అనుగ్రహించారు. ఏ పరిస్థితికి వెళ్ళిపోయానంటే, చాలా స్మార్ట్గా ఉండే నేను ఒక ఎయిడ్స్ పేషెంట్ మాదిరి అయిపోయింది నా జీవితం. జాబ్ రిజైన్ చేసేమన్నారు. చేసే రోజుని చాలా ఏడ్చాను. ఎందుకు ఏడ్చానంటే, ఇక్కడ 12 సంవత్సరాలు, అక్కడ 12 సంవత్సరాలు, 24 సంవత్సరాలు నెల జీతానికి అలవాటు పడిపోయి 1వ తారీఖు వచ్చేటోడికి, శాలరీ వచ్చేటోడికి నా కుటుంబ అవసరాలు, బియ్యం అని, గ్యాస్ అని, పిల్లల స్కూల్ ఫీజులని, అమ్మకు పంపించుకోవడాలని, పాకెట్ మనీ అని ఒక లగ్జరీ స్టైల్లో అలవాటు పడిన నాకు ఉద్యోగం పోయేటప్పటికి చాలా బాధేసి ఆ రిజైన్ లెటర్ పైన కన్నీళ్లు పడిపోయినాయి. మేనేజర్ ఏడ్చాడు. నాతో పాటు ఆయన కూడా కన్నీళ్ళు పెట్టుకున్నాడు. అయ్యో, కానీ నీ పరిస్థితి, నీ ఆరోగ్య పరిస్థితి బాగాలేదు కాబట్టి మేము నీకు సహకరించలేకపోతున్నాం అన్నారు. ఓ పక్కమో రోగం, మరో పక్కమో జాబ్ పోయింది. ఇప్పుడు పనులు ఉన్నాయి. కాంట్రాక్టులు అంటే మనం నెత్తుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, పనులు చేసుకోవాలి. కానీ ఏమి నెత్తుకోకుండానే ఉదయమే కంపెనీకి వెళ్తాం, సాయంత్రం ఇంటికి వస్తాం, నెల అయితే మంచి జీతం వస్తాం. 3.5 సంవత్సరాల నుంచి వాంతులు, ఈరోజు జ్వరం తగ్గలేదు. జాబ్ పోయింది. శ్వాస ఆడతలేదు. ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్లో పడిచేశారు. టీబీ అన్నారు, ఎయిడ్స్ అన్నారు, చాలా నాకు లేని రోగాలన్నీ అంటికెట్టాయి. సరే, జాబ్ పోయింది. హైదరాబాద్లో మా బాబు 10th క్లాస్ చదువుతున్నాడు. ఇంటికి పోదాం అనుకున్నాం, కానీ బాబుని పట్టి నేను రాలేకపోయాను ఇంటికి. తర్వాత మా అమ్మ అన్నది, నువ్వు వచ్చే ఏరియా మారితే ఆరోగ్యంగా ఉంటావు అన్నది. సరే, మా ఊరు వచ్చేసిన. అక్కడికి వచ్చిన తర్వాత అస్సలు తగ్గడం లేదు. ఇంక రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇక నాకేమైనా చేతబడి చేశారేమో అని భూత వైద్యులు అందరి దగ్గరికి తిప్పారు. మరి ఆయన లాభం. ఒక స్వరం వినబడుతుంది నాకు, నువ్వు చచ్చిపో అనే ఒక స్వరం వినబడుతుంది. నువ్వు చచ్చిపో అనే ఒక స్వరం వినబడుతుంది. అదే బలంగా తీసుకుని ఒక చీర తీసుకుని మా అమ్మది ఒక రాత్రి, మా ఇంటి పక్కన ఒక కమ్యూనిటీ హాల్ ఉంటే ఆ బిల్డింగ్ పైకి వెళ్ళి, ఆ బిల్డింగ్కి రెయిన్ వాటర్ పోవడానికి ఒక హోల్ ఉంటే ఆ హోల్కి ఒక కొన కట్టి, ఒక కొన నా మెళ్ళ వేసుకుని పెట్టుకోవడం మీద ఉండి ప్రార్థన చేస్తున్నాను, అరుస్తున్నాను, ప్రభువా నీవే నిజదేవుడైతే, నీవే రక్షకుడైతే, నేను దొంగతనం చేయలేదు, వ్యభిచారం చేయలేదు, తాగుబోతులు కాదు, తిరుగుబోతులు కాదు, నేనే పాపం చేయలేదు. అది నాకు తెలుసు. నా వ్యక్తిత్వం నాకు తెలుసు. అనేక మంది సేవకులను ఆదరించిన వాడిని, అనేక మందిని నేను తోటి వారిని గౌరవించిన వాడిని, నా పొరుగు వాళ్ళని నేను గౌరవించిన వాడిని. నాకు తెలుసు ప్రభు అని. నేనే పాపం చేయలేదు. నాకు ఉన్న రోగం, మీకు ఇంకో విషయం ఏంటంటే, మోకాళ్ళ కింద నుంచి కింద అంతా చచ్చిపడిపోయింది. నేను ఏ పాపం చేయలేదు. ఉరి వేసుకుంటే, ఆత్మహత్య చేసుకుంటే నేరం. కాబట్టి నేను ఏ పాపం చేయలేదు. నన్ను మాత్రం పరలోకం తీసుకెళ్ళి ప్రభు అని ఆ 12 గంటల ప్రాంతంలో పైనుంచి కిందకి దబ్మని దూకేశాను. చచ్చిపోయాను, మరణమైపోయాను. నేను ఏదైతే ఊహించానో అది జరిగింది. చచ్చిపోయాను. బాధ భరించలేక చచ్చిపోయాను. 2 గంటల తర్వాత తెలివి వచ్చింది. చచ్చిపోయాను అనుకున్నాను, కానీ చచ్చిపోలేదు. పైకి చూశాను, పైన చీర కొనుంది. కిందకు చూశాను, నా మెడలో కొనుంది. అప్పుడు అనుకున్నాను, ఓహో నేను చనిపోలేదు, చీర తెగిపోయింది. మా అమ్మ చీర కూడా నన్ను మరణానికి అప్పగించలేదని ఎవరు చూడకుండా వెళ్దామంటే లేవలేకపోతున్నాను. కనీసం 50 అడుగులు దూరంలో ఉన్న మా ఇంటికి చేరుకోవాలని చాలా ప్రయత్నం చేస్తున్నాను. అటు ఇటు పట్టుకుంటున్నాను, అరుస్తున్నాను, నన్ను ఎవరైనా కాపాడండి అని అరుస్తున్నాను. ఈ యొక్క సమయంలో అక్కడున్న కుక్క
మలము, పంది మలాలు ఇవన్నీ నా ఒంటికంటే చాలా దారుణం. డబ్బులు ఉన్నప్పుడు చాలా లైఫ్ స్టైల్ బాగుంటుంది, చాలా మంచి బట్టలు వేసుకుంటాం. ఆపదలో ఉన్నప్పుడు ఎవరు మనం పట్టించుకోకపోయినా ఒక ఆయన మనం చూస్తూ ఉంటాడు. ఒక శ్రమ దేవుని దగ్గర కానీ. సరే, గతం అంతా చెప్పుకుంటూ పోతే చాలా సమయం అవుతుంది. మరి నన్ను ట్రస్ట్ హాస్పిటల్ కాకినాడలో జాయిన్ చేశారు. స్పృహ వచ్చిన తర్వాత డాక్టర్ని అడిగాను, సార్ ఏమైందంటే, అట్టా ఊరేసుకుంటావా నువ్వు పైనుంచి దూకా కాబట్టి నీ నడుము 10 ముక్కలు ఇరిగిపోయిందన్న. 10 ముక్కలు. సార్ ఆపరేషన్ చేయడానికి వస్తుందా అని అడిగిన. రాదు అన్నాడు. కారణం ఏంటంటే పొడిమైపోయింది నీ నడుము అన్నాడు. నా పరిస్థితి ఏంటి సార్ అంటే, జీవితాంతం వీల్ చైరు మంచం, నీకు ఒక మనిషి సహకరించి ఏడుస్తున్నాను. 3.5 సంవత్సరాల రోగం ఏంటో డాక్టర్లు తెలియదు. హైదరాబాద్లో ఉన్న టాప్ మోస్ట్ హాస్పిటల్ అన్నీ తిరిగిన, డబ్బులన్నీ అయిపోయినాయి, జీరో అయిపోయినాయి. రోగం ఏంటో తెలియదు, మళ్ళీ కొత్త రోగం తెచ్చుకున్నాను. ఒక 10-15 రోజులు గడిచిన తర్వాత డబ్బులు కట్టలేని పరిస్థితులు హాస్పిటల్ నుంచి ఇంటికి పంపేసి, కర్రడ్డ కట్టేసి 2 కాళ్ళు పైన పెట్టి సిమెంట్ మూటలు కట్టేసి ఆలాడి కట్టారు. ఇలా నెల గడిచింది, 2 నెలలు గడిచినాయి, 3, 4 నెలలు అన్ని మంచం మీదే. 1 మంచం మీదే, 2 మంచం మీదే, అన్ని మంచం మీదే. ప్రభు చెప్తున్నాడు, ప్రభు ఏంది నా బ్రతకండి. ఇలా 8 నెలలు మంచం మీద ఉండిపోయింది. అప్పుడు ప్రభు వచ్చి, జాన్ బుచ్చిబాబు, ఓ జాన్ బుచ్చిబాబు అని స్వరం వినపడుతుంది. నేను లెక్క చేయలేదు. 2వ రోజు వచ్చింది, 3వ రోజు అలా వస్తూనే ఉన్నా. ఒకరోజు నేను ఎవరో ఈ స్వరమని ఆయన తట్టు తేరి చూడగా ఆయనే నా ప్రభు యేసయ్య మాట్లాడుతున్నాడు. నిన్ను నా పరిచర్యకి నేను వాడుకుంటాను, నువ్వు వస్తావా? ఏంటి ప్రభు ఈ పరిస్థితుల్లో పరిచర్య? సుమారు 140 కేజీలు అయిపోయినా, మంచం ఎంత ఉందో అంత లావైపోయినా, నడుము పనిచేయదు, వీల్ చైర్లో తిరిగి పరిచర్య చేయాలా? లేదు, నేను నిన్ను నడిపిస్తాను. దేవుణ్ణి క్వశ్చన్ వేసాను, పరిచర్య చేయడానికి ఎంత కష్టపెట్టాలా ప్రభా? పేదోడిగా పుట్టించాలా? డబ్బులు ఉన్నవాడిగా చేయాలా? అలాగే జ్వరము, రోగం పెట్టాలా? ఉన్న ఆరోగ్యం తీసేయాలా? ఉన్న ఉద్యోగం తీసేయాలంటే దేవుడు చెప్తున్న చక్కటి ఉపమానం. ఒక షోరూంలోకి వెళ్ళి ఒక అందమైన నగ తీసుకుని చూడు, అది ఎంత అందంగా ఉంటుందో. కానీ అది అలా రావడానికి ముందు అది ఒక బంగారు కడ్డీగా ఉంటుంది. దాన్ని అగ్నిలో కాల్చి ద్రావక కింద మారుస్తారు. దాన్ని పేట్రాల్లో పోసి మరి దానికి ఒక రూపం తీసుకొచ్చి దానికి మెరుగు పెట్టి దాన్ని పాలిషింగ్ చేసి వజ్రాలు పొదిగి ఆ నగను ఆ షోరూంలో పెడతారు. అప్పుడు కస్టమర్ వస్తే దాన్ని ఇష్టపడి కొనుక్కుంటాడు. నేను కస్టమర్ని, నువ్వు ఒక నగవు, నిన్ను అనుకున్నాను. ఆ క్రమంలోనే నేను ఈ రీతిగా మలిచానని దేవుడు చెప్పినప్పుడు నాకు ఒప్పుకోలే సేవ చేయడం. చాలా రోజులు ఒప్పుకోలే పరిచర్య చేయడానికి. చివరికి ఆయన మాట నెగ్గింది, పరిచర్య చేయమన్నాడు. సరే, నాకు ఎవరు తెలుసు ప్రభు అంటే, నీకెవరూ తెలియవసరం లేదు, లోకమంతా నాకు తెలుసు. లోకం పుట్టించిన వాడును నేనే, లోకంలో ఉన్నవాడును నేనే, లోకంలో అనువాడును నేనే, నాకంతా తెలుసని ప్రభు అన్నాడు. ఆయన మాట తీసుకుని పరిచర్య చేస్తానని సుమారు అదొక 8 నెలలు ప్రభు మాట్లాడింది, 2 నెలలు, 10 నెలల తర్వాత లే అన్నంటనే మంచం మీద కింద పడ్డా. ఆ రోజు నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నాను నడవడానికి. పాకాను, దేకాను. ఎందుకంటే ముందు 45 రోజులు నిద్రపోలేదు, మొత్తం ఇంజక్షన్లు ఇచ్చారు, పిచ్చోడిని అయిపోయినా, శక్తి రూపం వచ్చింది, టీబీ అన్నారు, ఎయిడ్స్ అన్నారు, ఎన్నెన్నో హాస్పిటల్ తిప్పారు. ప్రభు పిలుపునందుకొని ఏకడం పాకడం మొత్తంగా అద్భుతంగా ఒకనొక రోజు లేచి నిలబడ్డా. ఆ రోజు నా జీవితంలో ఎంతో సంతోషం. అభిషేకం తీసుకోమన్నారు, అభిషేకం తీసుకున్నాను. నాకు ఎవరు తెలుసు ప్రభు అన్నాను. నీకు ఎవరు తెలియవసరం లేదు, నేను పంపిస్తానని. ఇదే సాక్ష్యాన్ని సుమారు 1350 గ్రామాలలో, పట్టణాలలో
50 నుంచి 60, 70 కూడా ఉండొచ్చు. పట్టణాలలో ఈ సాక్ష్యాన్ని చెప్పుకుంటూ వెళ్తున్నాను. 6 రాష్ట్రాల్లో చెప్పాను. నవంబర్ 26 మా మందిరంలో ఒక సేవకుడు వచ్చి నువ్వు విదేశాలు వెళ్ళునుగాక అని దీవించాడు. నేను విదేశాలు వెళ్ళకపోయినా నా రూపం విదేశాల్లో ఉంది. ఈ రోజుని దేవుడు ప్రభు నా పట్ల కనికరం చూపుతున్నాడు. ఇలా పరిచర్యకు వచ్చాను. సరే, చాలా ప్రాంతాలు సువార్థికుడిగా తిరిగాం. ఏ ప్రాంతం వెళ్ళినా నీ మందిరం ఎక్కడా, నీ సంఘం ఎక్కడా, నీ పరిచర్య ఎక్కడని అడుగుతున్నప్పుడు హృదయం బాధ కలిగి ప్రభు నాకు మందిరం కావాలన్నాను. నా పొజిషన్ 0 ఆస్తి పరంగా, ఏం డబ్బులు లేవు. మందిరం ఇచ్చాను పో అన్నాడు. ప్రభు చెప్పినట్లుగానే 5 నెలల్లో ఇందులో ఉన్న నా తోటి సేవకులు, మరి ఈ ప్రాంత సేవకులు కనీసం 1-2-3 ఉంటారు, వారికి తెలుసు. ఒక చార్ట్ గీసుకొని ప్రభువుని హింసించి చిరాకు పెట్టి నువ్వు చేయని మందిరం కట్టగలిగాం. మీకు కనపడుతున్న మందిరం అదే. నేను ఆ మందిరంలో కూర్చొని మాట్లాడుతున్నాను. 17 లక్షల రూపాయలతో ప్రభు మందిరం కట్టించాడు. ఆయనే సమకూర్చాడు. నడవలేను, సరిగా ఎప్పటికీ నడవలేను. మరి ప్రభు సంఘాన్ని అన్నాను. సంఘాన్ని నేను ఏమన్నా, ఆయన సంఘాన్ని కట్టవలసిన బాధ్యత, సమస్త జనులు శిష్యులుగా చేయవలసిన బాధ్యత నీదే అన్నారు. అదే ప్రయత్నంలో ఒకటిగా నేటికి ఒక 50 మంది పైబడి సంఘాన్ని కట్టగలిగాను. ఒక 4 బాప్తిస్మం ఇవ్వగలిగాను. నా జీవితాశయం 100 మంది కన్నా బాప్తిస్మం ఇవ్వాలని. మరి ఇది సాక్ష్యం. ఇలా జరుగుతుండగా మరలా జిగురు పోలేదు. హైదరాబాద్ వెళ్ళి ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ చేస్తూ ఆ డబ్బులు తెచ్చి ప్రభుకి అనేకమైన బహిరంగ సభలు పెడుతూ, సేవకుల మీటింగులు పెడుతూ, యవనస్తుల మీటింగులు పెడుతూ, అద్భుతంగా అనేక ప్రాంతాలు తిరుగుతూ మరి ప్రభువుని ఆరాధించడం మొదలు పెట్టాం. ప్రభుకి నచ్చలేదు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే 1,00,000 రూపాయలు తెచ్చాను, మీటింగ్ పెట్టానని సాక్ష్యం చెప్తున్నాను. ఆ విషయం ప్రభువుకి నచ్చలేదు. ఒకరోజు హైదరాబాద్లో కాంటాక్ట్ ముగించుకుని జేబులో 30,000, ఫోన్లో 40,000, 70,000 పట్టుకుని హైదరాబాద్ పటాన్చేరులో బస్సు ఎక్కా. ఎల్బీ నగర్ దాటుకుని సూర్యాపేట మీద వచ్చింది. సూర్యాపేట మీదుగా ఖమ్మం రాగానే ఫ్లైఓవర్ నుంచి బస్సు కింద పడిపోయింది. పల్టీలు కొట్టుకుంటే పోతుంది. కాపాడండి నన్ను ఆర్తనాదం. యోనా వల్ల ఆ ఓడంతా ప్రమాదం గురైనట్టు నా వల్ల బస్సు అంతా ప్రమాదానికి గురైంది. చాలా మంది కాళ్ళు తెగిపోయినాయి, చేతులు తెగిపోయినాయి, కాళ్ళు ఇరిగిపోయినాయి, చేతులు ఇరిగిపోయినాయి. ప్రాణ నష్టం జరగలేదు. నాకైతే ఈ మొక్కనున్న బాల్ మొత్తం చిక్కిపోయింది. ఖమ్మం హాస్పిటల్ మనలో నేను అరుస్తున్నాను, నన్ను ఎవరైనా రక్షించండి, నా దగ్గర డబ్బులోనే. ప్రభువే మాట్లాడాడు. నీవు హైదరాబాద్ వెళ్ళి నువ్వు డబ్బులు తెచ్చి నిన్ను నీవే కనపరుచుకుంటున్నావు. హైదరాబాద్ వెళ్ళడం మాని, నువ్వు ఏ కార్యక్రమాలు అయితే చేయాలనుకున్నావు అన్ని కార్యక్రమాలు చేసే, నేను చేసుకుంటాను. హైదరాబాద్ మహానగరం వెళ్ళి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాలు చాలా కార్యక్రమాలు చేశాను. ప్రతి రూపాయి ప్రభు ఇచ్చాడు. మరి మరణం అంచుల వరకు తీసుకెళ్ళి ఈరోజు చక్కటి ఒక సువార్థికుడిగా, ఒక సేవకుడిగా, ఒక ఆధ్యాత్మిక తండ్రిగా ప్రభు నన్ను నిలబెట్టాడు. సాక్ష్యము చాలా ఉంది. ఇంచుమించు గంట దగ్గరకు ఉంది. విఫలంగా వెళ్ళాలనుకున్న వాళ్ళు యూట్యూబ్లో చూడండి. ఇది అప్లోడ్ చేసి 3 రోజులు అవుతుంది. ఇప్పుడు నేటికి అది 35,000 క్రాస్ అయింది. అది జోషి గారి యొక్క ప్రేరణ వల్ల, నాతో సహవాసం బిడ్డలు ఉన్న ప్రేరణ వల్ల చాలా అద్భుతంగా జరుగుతుంది. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగా. ఆమె ఈ సాక్ష్యాన్ని బట్టి అలాగే చక్కటి వాక్యం చెప్పాలనుకుంటున్నాను. సమయం కరెక్ట్గా 8:20 అయింది. అవసరమైతే ఒక 25 నిమిషాల్లో ముగిస్తాను, లేదా 20 నిమిషాల్లో ముగిస్తాను. తర్వాత ప్రార్థనలో కంటిన్యూ చేస్తారు. దేవుడిచ్చిన సమయాన్ని మళ్ళీ ముందు తీసుకెళ్తాను. నా జతపైన వారైనా సహోదరులు వన్నిపూడి జాషువా గారు ఉంటే చిన్న ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నిత్యాశ్రయ దుర్గమైన మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇప్పటి వరకు మీ సేవకుడు చేసిన ఆరాధన మీరు అంగీకరించారు. అలాగే నా తండ్రి, మీ సేవకుని యొక్క జీవితంలో జరిగిన సాక్ష్యమును వివరించుటకు కృప చూపారయ్యా. ఇంకా నీ బిడ్డను మీరు బహుబలముగా వాడుకోండి. వర్తమానములోనికి వెళ్తుండగా నీ కృపతో నింపండి, నీ అభిషేకముతో నింపండి, నీ ఆత్మశక్తితో నింపండి.
కూడి వచ్చిన మా అందరితో నీ బిడ్డ ద్వారా మాట్లాడి మమ్మల్ని బలపరిచి ఎంటర్టైన్మెంట్ రివైవల్ హోరీ స్పిరిట్ యొక్క పరిచర్యను ఇంకా ఆశీర్వాదకరముగా మార్చి నీ కృపలో బలపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అన్న. ఆమేన్ ఆమేన్. చక్కటి ప్రార్థించిన అమ్మగారికి వందనాలు. వాక్య సందేశంలోనికి వెళ్దాం. చాలా జాగ్రత్తగానండి, కొద్ది నిమిషాలే మరి ముగిస్తాను, ఎక్కువ సమయం తీసుకోను. వాక్యము దేవుడు, దేవుడే వాక్యము, ఆయన అద్దుంటాడు. కాబట్టి వాక్యం అనగా దేవునితో సహవాసం. చాలా జాగ్రత్తగానండి. నేను రాసుకున్న అద్భుతమైన మాట, దేవుని మాట ముత్యాల మూట, అది పరలోకపు బాట. ఇది నేను రాసుకున్న మాట, మరలా చెప్తున్నాను, దేవుని మాట ముత్యాల మూట, అది పరలోకపు బాట. కాబట్టి ఈ ముత్యాల మూటను ఈ రాత్రికాల సమయంలో ప్రభు మాట నా నోట నుంచి, ఆ మాట ద్వారా కొన్ని అమూల్యమైన ముత్యాలు మీకు చేరులాగున సహోదరి చేసిన ప్రార్థనను బట్టి మీరందరూ ఆశీర్వదించబడేలాగున కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని వాక్యం చదువుకుందాం. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్ఠమైన బలి దేవునికి అర్పించింది. దేవుడు అతని అర్పణను గూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. అతడు మృతి పొంది ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు. ఆమేన్ ఆమేన్. ఇక్కడ హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనంలో చక్కటి మాట ఏముంటుందంటే, కయ్యేలు అర్పణను బట్టి విశ్వాసవంతుడయ్యాడు, ఆ విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడయ్యాడు, ఆ నీతిని బట్టి ఆయన మాట్లాడుచున్నాడు. మృతి పొందినను అతను మాట్లాడుచున్నాడు. కయ్యేలు జీవితము చాలా తక్కువ జీవితం. ఓ మాటలో చెప్పాలంటే వివాహంకి వచ్చిన జీవితం, ఒక 25-20 నుంచి ఉన్న జీవితం. కయ్యేలు జీవితం చాలా. ఆ జీవితంలో కయ్యేను దేవునికి గొప్ప అర్పణ ఇచ్చాడు. అర్పణ దేని వల్ల ఇచ్చాడంటే విశ్వాసం బట్టి ఇచ్చాడు. విశ్వాసం ద్వారా నీతిమంతుడిగా మారాడు. నీతిమంతుడిగా మారిన కయ్యేను మృతుడయ్యాడు. మృతుడైనా సరే మాట్లాడుతున్నాడు కయ్యేను. చాలా జాగ్రత్తగా గమనించండి. మృతులు మాట్లాడతారా? ప్రభునందు మృతులందున మృతులు ధన్యులు, ధన్యులు అన్నాడు. కానీ ఇక్కడ మృతుడు మాట్లాడుతున్నాడు విశ్వాసం బట్టి. ఎలా మాట్లాడుతున్నాడంటే, హేబెలు రక్తము దేవునికి మొరపెడుతుందంట. ఏమని మొరపెడుతుంది? నన్ను చంపేశాడని మొరపెడతలేదు. ప్రభువు స్తుతిస్తుంది హేబెలు రక్తం. ప్రభా, నేను ఈ లోకంలో సజీవంగా లేను, నేను చనిపోయినను నీకు స్తుతి చెల్లిస్తున్నానని ప్రభువుకి మొరపెడుతున్నాను. గమనించండి నా పిల్లలారా, హేబెలు నీతిమంతుడు. నీతిమంతుడికి దేవుడు చాలా విలువిస్తాడు. నీతిమంతుడికి దేవుడు చాలా విలువిస్తాడు. ఎంత విలువ అంటే, మరి ఆదికాండం తీసుకుంటే 6వ అధ్యాయం 9వ వచనం తీసుకుంటే చదవండి అమ్మగారు. నోవహు వంశావళిదే చాలండి. నోవహు వంశావళిలో నోవహు నీతిపరుడు. దేవుడు ఆకాశం నుంచి చూడగా నోవహు నీతిపరుడు. దేవుడు చూసినప్పుడు దేవునికి మనుషులు కనపడరు. దేవుడు చూసినప్పుడు దేవునికి లోకం కనపడదు. దేవుని చూసినప్పుడు దేవునికి మొక్కలు పక్షులు ఇవి కనపడవు. దేవుని చూసినప్పుడు నీతిమంతుడు మాత్రమే కనపడతాడు. చూపుకి నీతిమంతుడు కనపడతాడు, చెవునికి నీతిమంతుడు వినబడతాడు. నోవహు నీతిమంతుడంట. ఇంకో వచనం ఉంటుంది ఆదికాండం 15వ అధ్యాయంలో అబ్రహాము కోసం చాలా చక్కటి మాట. 15:6లో ఉంటది.
యెహోవాను నమ్మెను, అతడు అనగా అబ్రహాము యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. అది అతనికి నీతిగా ఇచ్చాడు. దేవుని నమ్మిన అబ్రహాము నీతిమంతుడిగా కనపడ్డాడు. ఎలా కనపడ్డాడండి? నీతిమంతుడిగా. ఎందుకు నీతిమంతుడిగా కనపడ్డాడంటే ఎబ్రీయులకు రాసిన పత్రిక అదే 11వ అధ్యాయము 12వ వచనంలో చదవండి. మృతతుల్యుడు అనే మాట ఉంటది. అందుచేత మృతతుల్యుడైన ఆ యొక్కడి నుండి ఆ సంఖ్యకు ఆకాశ నక్షత్రములను సముద్ర తీరమందలి లెక్కింప సఖ్యము కాని ఇసుక వలెను సంతానం కలిగిన. చూడండి, అబ్రహాము శరీరం మృతతుల్యమైపోయింది. దేనికి పనిచేయదు. అది ఒక వస్తువు పట్టుకెళ్ళడానికి పనిచేయదు. ఒక భార్యతో కాపురం చేయడానికి పనిచేయదు. అతను నడవాలంటే 10 మంది మృతతుల్యమైపోయింది. అబ్రహాము అయినను ఆకాశమందు నక్షత్రం వలె సముద్ర తీరమందు ఇసుక వలె సంతానం అభివృద్ధి చెందిందంట. కారణం ఏంటి తెలుసా? అబ్రహాము నీతిమంతుడు. హేబేలు మొర దేవునికి వినబడింది. ఎందుకో తెలుసా? హేబేలు నీతిమంతుడు. సరే, నీతిమంతుడు అంటున్నాడు. బైబిల్లోకి వద్దాం. సొలొమోను గారు ఏమన్నారంటే, నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరం అన్నారు. ఎందులో? సామెతలు 10వ అధ్యాయం 7వ వచనంలో నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరం అన్నారు సొలొమోను. నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదం వచ్చేస్తుందా? మన అనీతిమంతులైన ఆశీర్వాదం వచ్చేస్తుందా? మన వ్యభిచారమైన ఆశీర్వాదం వచ్చేస్తుందా? మనం దొంగచారులమైన ఆశీర్వాదం వచ్చేస్తుందా? మరి సొలొమోను నీతిమంతుడిగా ఎందుకు ఉన్నప్పుడు చాలా చక్కటి మాట రాశాడు. తన ప్రారంభం చాలా బాగుంది, తన ముగింపు నీతిమంతుడిగా ఉండలేకపోయాడు. సొలొమోనుని విమర్శించే స్థాయి నాది కాదు, కానీ వాక్యంలో మాట్లాడుతుంది. నీతిమంతులు జ్ఞాపకం చేస్తే ఆశీర్వాదకరం. కారణం ఏంటో తెలుసా? నీతిమంతులు మొర చనిపోయిన దేవుడు వింటాడు. ఇది సొలొమోనుకు తెలుసు. కారణం ఏంటి తెలుసా? మృతతుల్యమైన సావుకు చాలా దగ్గరగా ఉన్న నీతిమంతుడైన అబ్రహాము మాట దేవుడు విన్నాడు. అబ్రహాము మాటలాడ తెగించునని ఉంటది లోతు విషయంలో. నోవహు వంశవలలో నోవహు అక్కడే నీతిమంతుడు. ఆ తరం వారిలో సుమారు 120 సంవత్సరాలు సువార్త చేశాడు. ఆ తరం వారిలో నోవహు అక్కడే నీతిమంతుడు. నీతిమంతుడి మీద దేవుని ప్రత్యక్షత ఉంది. చక్కటి మాట చెప్పండి. పౌలు గారు చెప్పింది రోమా పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం చాలా అద్భుతమైన మాట ఉంటుంది. చాలా గొప్ప మాట. పౌలు గారు చెప్తున్న మాట చదవమ్మా. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. చాలండి. పౌలు గారు ఏం చెప్తున్నారంటే నీతిమంతుడు లేడట, ఒక్కడు లేడట. ఇది చాలా విషయం. ప్రభు కన్నులేమో ఆకాశం నుంచి నీతిమంతుల కొరకు ఎదురు చూస్తున్నాయి. ప్రభు చెవులేమో నీతిమంతుడు మొరపెడితే ప్రభు చెవులు వింటున్నాయి. సొలొమోను గారు మహాజ్ఞాని, నీతిమంతుడు జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరమని సొలొమోను గారు చెప్తుంటే పౌలయ్య గారు చెప్తున్నమాట. యేసుప్రభు జీవితం ఎలా ఉంటుందో మనకి అంత స్పష్టత లేదు, కానీ పౌలయ్య గారి జీవితం తేట తెల్లం. ఆయన చాలా పౌరుషవంతుడు. సౌలుగా ఉన్నప్పుడు అదే పౌరుషం, పౌలుగా ఉన్నప్పుడు అదే పౌరుషం. ఇప్పుడు ఆ గవర్నమెంట్ అదే పౌరుషంతో క్రైస్తవులు అందరికీ చంపేశాడు. పౌలుగా మారిన తర్వాత అదే కసితో పాపులందరినీ రక్షించడం మొదలు పెట్టాడు. యాటిట్యూడ్ మారలేదు, గమనించండి. సిస్టమ్ సేమ్, నేచర్ సేమ్. మనిషి మనసు మాత్రమే మారింది. మనిషి ఈ పౌలయ్య గారు చెప్తున్నాడు నీతిమంతులు లేడు, ఒక్కడు నీతిమంతులు లేడు. మరి ఎవరు నీతిమంతులు? చూద్దాం. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో అద్భుతమైన మాట పేతురు గారు చెప్తున్న మాట.
ప్రభు కన్నులు ప్రభు కన్నులు నీతిమంతుల మీదను నీతిమంతుల మీదను ఆయన చెవులు ఆయన చెవులు వారి ప్రార్థన వైపును ఆ ఉన్నవి గాని ఉమ్, ప్రభు ముఖము ఆ కీడు చేయి వారికి విరోధముగా ఉన్నది. చూడండి, పేతురు గారు ప్రభుతో నడిచిన వాడు, సముద్రమే నడిచిన వాడు, దేవుని ఇష్టడు, దేవుని గుర్తించిన వాడు, పాతాళపు తాళపు చెవి దగ్గర పెట్టుకున్న పౌలు ఏమంటున్నాడంటే నీతిమంతుల ప్రార్థనలు ఆయన వింటాడంట, ఆయన కన్నులు నీతిమంతుల పైన ఉంటాయంట, ఆయన చెవులు అంటే నీతిమంతులు ఉన్నారు. నేను చెప్పేది అది. పౌలు గారు చెప్పినట్లుగా నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడంటే నీతిమంతులు ఉన్నారు. కానీ ఆ పరిస్థితి అది వాస్తవం. నీతిమంతులు ఉన్నారు. నీతిమంతులు ఎవరు? మీరా, నేనా, ఈమె? ఈ ప్రార్థనకు వచ్చేవారా? భారతదేశంలో అందరూ నీతిమంతులేనా? అమెరికాలో అంత క్రైస్తవ దేశం అంటారు, అంత నీతిమంతులేనా? కొన్ని ఇజ్రాయెల్ ప్రజలు అందరూ నీతిమంతులేనా? యూదులందరూ నీతిమంతులేనా? క్వశ్చన్ మార్క్. ఆలోచించేద్దాం, ఎవరు నీతిమంతులు? ఒక చక్కటి సందర్భాన్ని మనం చూసుకుందాం. లూకా రాసిన సువార్త, ఒక చక్కటి సందర్భాన్ని మనం చూసుకుందాం. లూకా రాసిన సువార్త 18వ అధ్యాయం 9వ వచనం నుంచి 14వ వచనం. ఎవరి నీతిమంతులు అని చూపెడతాం. లూకా రాసిన సువార్త. తాము నీతిమంతులమని తామే నీతిమంతులమని తమ నమ్ముకుని తమ నమ్ముకుని పుణ్యకరించు ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఆయనగా ప్రభువు ఈ ఉపమానం చెప్పుచున్నాడు. ప్రార్థన చేయటకు ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళెను. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. పరిసయుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైనను, ఇతర మనుషులైనను ఈ శుక్రం నీవు కృతజ్ఞతాస్తుతితో నిరీక్షిస్తున్నాను. చదవండి. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయొచ్చు. నా సంపాదన 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను. బా, ఇతరండి నీతిమంతుడు. ప్రభు ముందే చెప్పాడు, తామే నీతిమంతులమని ప్రజెంట్ చేసుకుంటున్నారంట. నిలబడి ఆ దొంగ వలే కాదు, ఈ దొంగ వలే కాదు, వ్యభిచారి వలే కాదు, చోర్ల వలే కాదు, ఈ శంకర్ వలే కాదు. వారానికి 3 మార్లు ప్రార్థన చేస్తాను, దశంభాగాలు ఇస్తాను, ప్రభువుని కనుపరుస్తాను, తను తాను ఎగ్జిక్యూట్ చేసుకుంటాను. ఈయన చేసిన దాంట్లో కూడా తప్పలేదు. ధర్మశాస్త్రం ఏది చెప్పిందని చేస్తున్నాడు. నీతి మంత్రులు అనుకుంటే తప్పెట్లవుతుంది, నీతి మంత్రుడు కాదనుకుంటే తప్పెట్లవుతుంది. వెంటనే ప్రభు చెప్తున్న 2వ మాట ఏంటంటే, చదవండి అమ్మ. అయితే సుంకరి దూరంగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తి చూచి ఆకాశం వైపు కన్నులు ఎత్తుడికైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైనా నన్ను కరుణించమని పలికెను. ఇక్కడ ఆగా 2 ప్రార్థనలు చూసాం. ఇక్కడ మొదటి ప్రార్థన పరిసయుడి ప్రార్థన, ఆయన దేవుణ్ణి తెలుసుకున్నవాడు. 2వ ప్రార్థన సుంకరి ప్రార్థన, ఆయనకి దేవుడు అంటే తెలియదు. సుంకరి మీన్స్ జక్కయ్య వంశం, సుంకొప్ప గుత్తదారుడు. వీళ్ళిద్దరూ ప్రార్థన చేశారు. ఇక్కడ ప్రార్థన ఎందుకంటే ప్రభువును దర్శించుకోవడానికి, ప్రభు చేత పిలువబడ్డానికి, ప్రభు ప్రత్యక్షతను కోరుకోవడానికి ఇద్దరు ప్రార్థించారు. ఆయనేమో ధర్మశాస్త్రం ప్రకారం ప్రార్థించాడు, ఈయనేమో ఆత్మ ద్వారా ప్రార్థించాడు. అక్కడ ధర్మశాస్త్రంలో ఏం చేయాలన్నాడో అవే చేశాడు ఆయన. ఇక్కడ ఆత్మ ఏం పలికింది ఇవే చేశాడు. ఇప్పుడు వీళ్ళిద్దరికి దేవుడు జడ్జిమెంట్ ఇస్తున్నాడు. ఏమని అంటే, చదువమ్మా. అతను ఎవరు? అతని కంటే పరిసయుడి కంటే
ఇతడు అనగా సుంకరి నీతిమంతుడిగా తీర్చబడి నీతిమంతుడిగా తీర్చబడ్డాడట. హల్లెలూయా, హల్లెలూయా. సుంకరి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు, పరిసయ్యుడు నీతిమంతుడిగా తీర్చబడలేదు. వై? ఎందుకు నీతిమంతుడిగా తీర్చబడ్డాడంటే తన పాపాన్ని ఒప్పుకున్నాడు, ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించాడు. గమనించండి, తన పాపాన్ని ఒప్పుకుని ప్రభు సొంత రక్షకంగా అంగీకరించాడు. ఎవడైతే తన సిలువను మోసుకుని వెళ్తాడో వాడే పరలోక రాజ్యానికి అర్హుడు. ప్రభు ప్రభు అని ఎవడు పరలోకం వెళ్ళడు. తన సిలువను ఎత్తుకుని శ్రమను భరించి తన పాపాన్ని ఒప్పుకున్నాడు. నేను పాపిని రొమ్మును కొట్టుకుంటున్నాడు, ఏడుస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరు నీతిమంతులు? సుంకరని మాత్రం చెప్పదు. ఎవరు దేవుణ్ణి ఒప్పుకుని పాపాన్ని ఒప్పుకుంటారో, ఎవరైతే తన సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో వారే నీతిమంతులు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువుని ఎవరైతే గణపరుస్తారో, ప్రభువుని ఎవరైతే గుర్తిస్తారో, ఎవరైతే ప్రభు మరణం ద్వారా పాప ఒప్పుకోలు జరుగుతుందో వారే నీతిమంతుడు. సిలువలో దొంగలు ఇద్దరిలో ఒకడే నీతిమంతుడిగా పరలోకం చేరాడు. నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. అయితే ఈ నీతి ఏం చేస్తుందో 3 విషయాలు చెప్పి నేను నా వాక్యాన్ని ముగించాలని ఆశపడుతున్నాను. నీతి మనల్ని ఏం చేస్తుందో చూద్దాం. మొట్టమొదటి విషయం కీర్తన గ్రంథం. ఒక నిమిషం. ఈ నీతి కొరకు ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ నీతిమంతుడిగా ఉండాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు, కానీ ఉండలేరు. అందులో బిలాము ఒకడు. ఈ బిలాము బలాకు దగ్గర చెడు బోధ చేసి, ఇశ్రాయేలు ప్రజలను తప్పుడుదో పట్టించే బోధ చేసి, దేవుడు వద్దని గాడి ద్వారా మాట్లాడించిన డబ్బులకు ఆశపడిపోయి రివర్స్ గేమ్ వేసి మొత్తానికి ఇశ్రాయేలు ప్రజలందరినీ ఆ వ్యభిచారం అనే కోపలో లాగేసి తప్పుడుదో పట్టించాడు. ఇంత తప్పుడు మనిషి కూడా ఎలాంటి మరణాన్ని కోరుకుంటున్నాడు? ఒక అద్భుతమైన మాట చూపెడతాను. సంఖ్యాకాండం 23:10 ఒక అద్భుతమైన మాట చూపించాలని ఆశపడుతున్నాను. నీతి అమ్మా, యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు? ఇశ్రాయేలు ఎవరు లెక్క పెట్టగలరు? నీతిమంతుల మరణం వంటి మరణము. ఆమె నేనంటాను, ఆమెనంటాను. నీతిమంతుల మరణం చాలా గొప్పగా ఉంటుంది. ఇక్కడ బిలాము పలుకుతున్న మాట ఏంటంటే, ఒక్కో యాకోబు ఇశ్రాయేలు ఎవరు లెక్కించగలరు? జనసముద్రాన్ని ఎవరు లెక్కించగలరు? ఆ జనమంతా నీతిమంతులు కాదు, బట్ ఎవరు నీతిమంతులుగా మరణిస్తారో అటువంటి మరణం నాకు ప్రాప్తించును గాక అని దేవుని వేడుకుంటున్నాడు. కానీ నీకు ప్రాప్తిస్తున్న కారణం ఏంటంటే నీ బోధ మొత్తం ప్రభు ప్రజలందరినీ తప్పుడుతో పట్టించేస్తుంది. కానీ ఆ నీతి కొరకు ఆశ. తల్లిని చూడరు ప్రేమలుగా. తల్లి చనిపోయిన తర్వాత ప్రేమను పంచుకోవడానికి ఇష్టపడతారు, కానీ తల్లి ఉండదు. ప్రభు ఇచ్చిన కృపను బిలాము వాడుకోలేక మరణ సమయం ఆసన్నమైనప్పుడు నీతిమంతుడికి వచ్చిన మరణం నాకు రావాలి అని ఆశపడుతున్నాడు. టైమ్ ఈజ్ ఓవర్. దాటిపోయింది. నీతి ఏం చేస్తుందో 3 మాటలు చెప్పి ఒక 5 minutes లోపల నా ప్రసంగాన్ని ముగిస్తాను. కీర్తన గ్రంథం 14:5 చదువుదాం. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతాన పక్షమున ఉన్నాడు. చాలండి. దేవుడు నీతిమంతుల సంతానం పక్షమున ఉన్నాడు. ఇక్కడ మాట గుర్తుపెట్టుకోండి. దేవుడు భారతదేశ ప్రజల పక్షమున లేడు. దేవుడు అమెరికా ప్రజల పక్షమున లేడు. దేవుడు ప్రపంచ పక్షమున లేడు. ప్రపంచంలో, అమెరికాలో, భారతదేశంలో, పాకిస్తాన్లో, ఇంగ్లాండ్లో ఎవరు నీతిమంతులు ఉన్నారో వారందరి కుటుంబం పక్షమున దేవుడు ఉన్నాడు. యాకోబు తన మామ ఇంటి దగ్గర నుంచి తిరిగి వచ్చేస్తున్నప్పుడు
రాహేలమ్మ విగ్రహాలు తెచ్చేస్తుంది. అప్పుడు విగ్రహాలు తెచ్చుకోవడానికి యాకోబును వేటాడడానికి వెళ్తాడు లాబాను మాంగాను. దారి మధ్యలో దేవుడు దర్శనమిచ్చి లాబానికి, లాబాను ఎక్కడికి వెళ్తున్నావు అంటే, యాకోబు నా విగ్రహాలన్నీ పట్టిపోయాడు. యాకోబు విగ్రహాలు పట్టిపోయాడు, ఏం పట్టిపోయాడో హిందీలో కూర్చిపిచ్చి జాంతానే, నాకు సంబంధం లేదు, ఐ డోంట్ కేర్. కానీ నీతిమంతుడైన యాకోబు మీద నువ్వు చెయ్యేసావా, తాట వేస్తా అంటాడు. సంసోను ఆఖరి క్షణంలో పాపం తెలుసుకుని నీతిమంతుడిగా మొరపెడుతున్నాడు. ప్రభా, ఒక్క అవకాశం, వన్ మోర్ ఛాన్స్ గివ్. ఈ ప్రజలందరినీ చంపేసి నేను చచ్చిపోతాను. నీతిమంతుల పక్షమున అవకాశం ఇచ్చాడు సంసోనుకి. నీతిమంతుల పక్షమున దేవుడు నిలబడతాడు. ఈ నీతి మనల్ని ఎక్కడ తీసుకెళ్తుంది తెలుసండి? పరలోకం తీసుకెళ్తాడు. నీకు ఫస్ట్ ట్యాగ్ లైనే, నువ్వు నీతిమంతుడువా, నీతిమంతుడువా. నీతిమంతుల పక్షముగా దేవుడు నిలబడతాడు. మొదటి మాట. రెండవ మాట చదువుకుందాం. అదే కీర్తన గ్రంథం 34:19 నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుంచి యెహోవా విడిపించును. మనకు ఆపద వచ్చింది, మనం ఎవరిని ఆశ్రయించాం? మనం నీతిమంతులకు డైరెక్ట్ గా ఆయన వచ్చేస్తాం. ఉదాహరణ చెప్పిన, ఏసేపు ఆపద వచ్చింది, గుంటలో పడ్డాడు, తుప్పులు ఒళ్ళంతా బక్కేసినాయి. అక్కడి నుంచి సంతలో పడ్డాడు, అక్కడి నుంచి పోతిపాలెంలో పడ్డాడు, అక్కడి నుంచి 2 సంవత్సరాలు జైల్లో పడ్డాడు. ఏసేపుకు యెహోవా తోడైందునందున ఏసేపు ఫలించేటి కొమ్మ, నీటి ఓట ఎంత ఫలించేటి కొమ్మ ఏసేపు. నీతిమంతుడికి అనేక శ్రమలు. ఏసేపు ప్రధానమంత్రి కాలేదా? దానియేలుని సింహం బోన్లో పడిచేశారు, ప్రార్థన చేయొద్దని ఆర్డర్ వేశారు. తలుపులు తీసి ప్రార్థన చేసిన దానియేలుని సింహం బోన్లో పడిచేశారు. దానియేలు నీతిమంతుడు. సింహాలు చెప్తున్నాడు, నా దానియేలు నువ్వు తోడు తోడు తోడు. ఒకటి కుటుంబ పక్షంగా ఉంటాడు నీతిమంతులు. దానియేలు సింహాలు ముట్టలేవు. షడ్రక్ మేషక్ అబేద్నెగోను అగ్ని ముట్టలేకపోయింది, దానియేలు సింహాలు ముట్టలేకపోయినాయి, యేసేపుని పరిస్థితులు ముట్టలేకపోయినాయి. కారణం నీతిమంతురాలు. నీతి మనం బ్రతికిస్తుంది. మొదటిదిగా మాట, మన పక్షమున ఉంటాడు. రెండవ మాట, మన తోడుగా ఉంటాడు. ఆఖరి మాట చదువుకుందాం. కీర్తన గ్రంథం 5:12 యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడు నీవే. ఆగండి, ఇక్కడ సొలొమోను దగ్గరికి వెళ్దాం. నీతిమంతులు జ్ఞాపకం చేసుకుంట ఆశీర్వాదకరం. ఇక్కడికి వచ్చినవాడికి నీతిమంతులు ఎవరు ఆశీర్వదిస్తారు? దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు అబ్రహాము నీతిమంతుడు, ఇస్సాకు నీతిమంతుడు, యాకోబు నీతిమంతుడు. మోషే అడుగుతున్నాడు దేవుణ్ణి, నన్ను పెంచిన తల్లి చనిపోయింది, పొరకు మార్తే నన్ను పెంచిన రాజు చనిపోయాడు, ఇప్పుడు నేను ఏమని పరిచయం చేసుకోవాలి? ఐగుప్తు వెళ్ళి అన్నప్పుడు, అరే నీ తాత నీతిమంతుడురా అబ్రహాము, ఇంకో తాత ఇస్సాకు నీతిమంతుడురా, ఇంకో తాత యాకోబు నీతిమంతుడు. ఆ రాజు దగ్గరికి వెళ్ళంటావు, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, నీతిమంతుల దేవుడును పంపించడం చెప్పు. నీకు రెడ్ కార్పెట్ వేసి తీసుకెళ్తారు ఐగుప్తు రాజమందిరానికి అని మోషేతో నిర్గమకాండంలో పలికించి చెప్తాడు దేవుడు. మోషే అదే చేస్తాడు, అక్కడికి వెళ్ళి అదే చెప్తాడు. నీ దేవుడు అంత గొప్పవాడు అంటే, ఎంత గొప్పవాడో చూస్తాం అనగానే కర్రకెద్దడతాడు, పాము అవుతుంది, మరలా తీసుకుంటాడు చేతులు. నీతిమంతులను దేవుడు ఆశీర్వదిస్తాడు. లోక ఆశీర్వాదమైన పరలోక ఆశీర్వాదం నీతిమంతులను దేవుడు ఆశీర్వదిస్తాడు.
మొట్టమొదటి మాట, మరొక మాట చదువు. యెహోవా ఆశీర్వాదం, యెహోవా ఆశీర్వాదం. ఐశ్వర్యం, అబ్బా, ఎంత మంచి మాట అండి. నీతిమంతులు దేవుడు ఆశీర్వదిస్తాడు. నీతిమంతుల ఆశీర్వాదం ఐశ్వర్యంగా మారి. హల్లెలూయా. ఒక రాజు వేటకి వెళ్ళాడు, ఒక్కడే వెళ్ళాడు వేటాడదామని. కానీ వేటాడుతూ అడవి జాతి మనుషులు చిక్కిపోయాడు. ఈ రాజుని బలి ఇవ్వడానికి తీసుకెళ్ళిపోయారు అడవి జాతి మనుషులు. ముగ్గురు యవనస్తులు ఆ రాజుని ఎదులకు కాపాడారు. రాజును రాజ్యానికి తీసుకుని వచ్చారు. ఈ రాజు వాళ్ళకి వరాలు ఇస్తున్నాడు. ఈ రోజు మీరే లేకపోతే నేను లేను, నా ప్రాణం పెట్టిన దాతలు మీరు ఏం కావాలో కోరుకోండి అని రాజు వరం ఇస్తే మొదటి వాడు కోరుకున్నాడు, అయ్యా నేను చాలా చదివేశాను, నాకు ఉద్యోగం కావాలి. ఓ సదంత పని ఆఫర్ లెటర్ ఇచ్చాడు, శాంక్షన్ చేశాడు, జాబ్ వేసాడు. రెండో వాడు కోరుకున్నాడు, ప్రభా నేను చాలా సంవత్సరాల నుంచి వివాహం వరకు ఎదురు చూస్తున్నాను, రాజ్యంలో ఒక అందమైన అమ్మాయితో నాకు పెళ్లి జరగాలని కలలు కూడా అంటున్నాను. రాజు దరు వేసి ప్రపంచంలో నా రాజ్యంలో ఉన్న అందగత్తులందరినీ నిలబెట్టన్నాడు. అందగత్తులు అందరూ వచ్చారు, ఆడికి నచ్చిన అమ్మాయిని పెళ్లి చేశారు. మూడో వాడు అడుగుతున్నాడు, అయ్యా నెలకోసారి మా ఇంటికి భోజనానికి వస్తారా అని అడిగారు. ఇదేం కోరిక, వింత కోరిక, నెలకోసారి మా ఇంటికి భోజనానికి వస్తారని అడిగారు. ఇదేం కోరిక, చాలా వింత కోరిక, చాలా వింత కోరిక. సరే భోజనం మీద వస్తాను అన్నారు. వెళ్ళిపోయారు ఎవరింటి కాలం. రాజుగారు అన్నారు, అయ్యా మనము ఒక నెలలో మనం అక్కడికి వెళ్ళాలి, ఆ బాబు ఇల్లు ఎక్కడ అడ్రస్ చూసినాడంటే అక్కడికి వెళ్ళేటడికి ఇల్లు లేదు, గిల్లు లేదు. 4 కర్ర వేసుకుని 4 తాటాకులు వేసుకుని అక్కడ పడుకొని ఉన్నాడు. ఆ కుర్రోడు లేపాడు. మంత్రి వచ్చాడు, బాబు లేకరా, నీ ఇంటికి రాజుగారు 4 రోజుల్లో వస్తారు, ఏవి ఏర్పాటు చేస్తున్నావు అంటే, అయ్యా నా దగ్గర ఏం లేదు, నా దగ్గర దేవుని ఆశీర్వాదం తప్ప ఐశ్వర్యం లేదు అన్నాడు. వెంటనే ఈ మంత్రి కంగారు వచ్చింది. రాజుగారు తెలుసుకుంటే దెబ్బలు కరకు 1 month లో రాజభంగలా కట్టేశారు ఆ కుర్రోడి ఇంటికి. ఆ రాజుగారి ఇంటికి రోడ్డు వేసేసారు ఆ కుర్రోడి ఇంటికి. రాజుగారు వచ్చారు, భోజనం చేశారు. కుర్రోడి ఇంట్లో నీళ్ళు చాలా బాగుంటాయి అన్నాడు. అయ్యా నేను ఆస్వాదించబడిన వాడిని, ఇది నాకు ఐశ్వర్యంగా మంచబడింది అన్నాడు. రాజుగారు వెళ్ళిపోయారు. మరుసటి నెలగా రాజుగారు వస్తున్నారు. ప్రతి నెల ఇంటికి అంగులు పెంచుతానే ఉన్నారు. చాలా ఐశ్వర్యవంతుడు అయిపోయాడు. మొదటి ఇద్దరు కోరుకోలేని కోరికను ఆశీర్వాదవంతుడైన నీతిమంతుడు నీ కుర్రోడు కోరుకున్నాడు. నీతిమంతుని ఆశీర్వాదం ఐశ్వర్యంగా మార్చబడింది. రాజుతో నడవడానికి కోరుకోండి, మీరు ఐశ్వర్యవంతులుగా మారిపోతారు. ఈరోజు నా సారాంశం ఏంటంటే, ఎవరైతే ప్రభువుని నమ్ముకున్నారో వారందరూ నీతిమంతులుగా మార్చబడతారు. వారందరూ పునాదులు గల పట్టణంకి చేరతారు. మృతతుల్యమైన అబ్రాహాము పునాదులు గల పట్టణంకి వెళ్ళాడు. విశ్వాసం బట్టి నీతిమంతుడిగా మార్చబడిన ఏబేలు పునాదులు గల పట్టణంకి వెళ్ళాడు. మోషే పునాదులు గల పట్టణం, యేసేపు, వీళ్ళందరూ పునాదులు పట్టణం, వీళ్ళందరూ నీతిమంతులు. ఆ రోజు వాళ్ళ నీతిని నిరూపించడానికి వాళ్ళు చాలా బలిపీఠాలు కట్టారు, పిల్లలను త్యాగం చేశారు, చాలా సువార్త చేశారు. బట్ ఈరోజు నీకు ఓపెన్, నువ్వు నీతిమంతుడిగా తీర్చబడాలంటే ప్రభువైన యేసయ్య ఒక్కడే. ఆ నీతి, అట్టి కృప, అట్టి దీవెన ఈ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రభు నీకు ఇచ్చి బలపరిచి ఆస్వాదించి దీవించునుగా. ఆమె నాకు చక్కటి అవకాశం ఇచ్చిన క్రిస్టియరమ్మ గారికి, అలాగే నా తోటి జతపైన వారు అందరూ నాతో ఉన్నవారికి ప్రత్యేకమైన అందరూ తెలియపరుస్తూ, నా భార్యను, నా భార్య ప్రతిరూపాన్ని అమెరికా ప్రాంతంలో చూపించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించు. ఆమె పరిశుద్ధుడా, జీవాధిపతి, వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించున్నాం. నీ చిత్తాన్ని బట్టి, ని ప్రేమను బట్టి మరి ఈరోజు ఈ యొక్క జూమ్ మీటింగ్ని, ఈ యొక్క వర్షిప్ అండ్ వాక్య సందేశాలను, విట్నెస్ని మీరు బలపరిచి ఆస్వాదించినందుకు, చక్కటి కృపనిచ్చినందుకు, మరి ఇలాంటి ఎన్నో నాయన ప్రభా ఇంటర్నేషనల్ సెమినార్స్ లో మాట్లాడడానికి మా కృపనిమ్మని, మా జతపైన వారి కృపనిమ్మని మీరే బలపరిచి ఆస్వాదించి గొప్ప కృపను, ప్రేమను
ఆశీర్వాదాన్ని మాకు మనసు మాకు ఈ అవకాశం ఇచ్చిన స్థిరం గారిని బట్టి వందనాలు, వారి సావాసాన్ని బట్టి వందనాలు. నా జతపడి వారు మరి ఎంతమంది వచ్చారో నాకు డిస్ప్లే పైన చూపించడం లేదు, కానీ అందరి బిడ్డలు బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీరే పని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభువుల కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సావాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఇటువంటి జూమ్ మీటింగ్ నడిపిస్తున్న ఆ మినిస్ట్రీస్ కి పాల్గొన్న మాకు ఈరోజు పాల్గొన్న బిడ్డలందరికీ ప్రభు తన కృపను ధారాళంగా దయచేయను గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మరి ఎంతో అద్భుతమైన సాక్ష్యం, మరి ఎంతో దేవుని సన్నిధి నుండి పారిపోయినా కూడా దేవుడు తిరిగి తన వాగ్దానం తన దాసుని పట్ల నెరవేర్చి ఈ దినం పరిచర్యలో నిలబెట్టి అద్భుతంగా వాడుకుంటున్నందుకై దేవుని స్తుతిస్తున్నాను. మరి నిజంగా ఎన్నిక లేనటువంటి వారిని మరి మరి జ్ఞానవంతులను మరి సిగ్గుపరచుటకు జ్ఞానం లేని వారిని వారిని దేవుడు ఎన్నుకుంటాడు తన పరిచర్య కొరకు. కానీ దేవుడు అద్భుతంగా ఆశీర్వదించాడు, పరిచర్యలో నిలబెట్టి వాడుకుంటున్నందుకు దేవుని స్తుతిస్తున్నాను. మరి ఒక సాక్ష్యం, తనకు ఒక సాక్ష్యం ఉంది. సాక్ష్యం ద్వారా అనేక చోట్ల ప్రభు నడిపిస్తూ తన పరిచర్యను జరిగిస్తున్నారు కనుక దేవుని స్తుతిస్తున్నాను. ప్రత్యేకమైన వారి యొక్క యెహోవా ఈరే ప్రేయర్ హౌస్ నడిపిస్తున్నారు కాకినాడ పితాపురం నుండి. కనుక దేవుడు వారి పరిచర్యను నల్ల దిశలా వ్యాప్తి చెందింపజేసి వాడుకోవాలని ప్రార్థిస్తున్నాను. మరి నీతిమంతుల కొరకు వాక్యము, మరి నీతిమంతులను ఆశీర్వదించే దేవుడు, నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములని మరి దేవుడు సెలవిచ్చిన రీతిగా నీతిమంతుల కొరకు మరి దేవుని మాట ముత్యాల మూట, దేవుని మాట అని తను రాసుకున్నది కూడా ఎంత అద్భుతంగా ఉంది. మరి అబ్రహాము నీతిమంతుడుగా ఎంచబడ్డాడు, నీతిమంతులకు తండ్రిగా ఉన్నాడు. నోవాహు కూడా దేవుని నీతిమంతుడుగా గుర్తింపు పొందాడు. ఆయన ఒక్కడే నీతిమంతుడుగా దేవుని దయను కృపను పొందుకున్నవాడు. కనుక మరి నీతిమంతులకు ఆశీర్వాదం, చిన్న ఆశీర్వాదాలన్నీ మరి పొందుకోవాలా. నీతిమంతులకు మరి ఎన్నో ఆశీర్వాదాలు, వారిని జ్ఞాపకం చేసుకోవడం కూడా ఆశీర్వాదకరమని చెప్పి ఉంటున్నారు. కనుక నిజంగా నీతిని కలిగి జీవించాలా. మా అవినీతి పరులకు, అన్యాయస్తులకు దేవుడు కాదు. కనుక నీతిని అనుసరిస్తూ ఆయన ఆజ్ఞలను కట్టడలను గైకొంటూ ఆయన మార్గంలో నడిచిన వారు ధన్యులు. కనుక మరి అద్భుతమైన వర్తమానం ద్వారా ఈ దినం బలపరిచినందుకు దేవుని స్తుతిస్తున్నాను. మరి టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ తరఫున మరి బుచ్చిబాబు అయ్య గారికి, సరిత అమ్మగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో రిపోర్ట్స్ బై సిస్టర్ ఎస్తర్ రాణి లింగాల. ఓవర్ టు ఎస్తర్ సిస్టర్. దేవుని నామం స్తోత్రం కలుగును గాక. మరి చాలా అద్భుతమైన సాక్ష్యము, సందేశము. మరి ఈ న్యూ ఇయర్ నుంచి మనం గమనిస్తూ ఉన్నప్పుడు దేవుడు అద్భుతంగా ఆయన బిడ్డలను నడిపిస్తూ అద్భుతమైన సాక్ష్యాలు, వర్తమానాలు మనకు అందిస్తున్న దేవాతి దేవుడికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఈ బ్రదర్ ఫుల్ టెస్టిమనీ నేను మన గ్రూప్ లో షేర్ చేస్తాను. మీరందరూ వినండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. మరి ఎన్నో అద్భుతమైన సాక్ష్యాలు మనం వింటూ ఉన్నాము. మనకు కూడా ఒక సాక్ష్యం ఉంది, కానీ ఎంతమంది మరి సాక్ష్యానికి కృతజ్ఞతగా మరి దేవుడి కొరకు జీవిస్తూ ఉన్నారనేదే మరి మనల్ని మనం పరీక్షించుకోవాలి. చాలా సంతోషము బ్రదర్. సిస్టర్ కూడా అద్భుతమైన ఆరాధనలో నడిపించారు. మరి దేవుడు ఇద్దరిని మరి పరిచయలో గొప్పగా వాడుకుంటూ ఉన్నాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మరి బ్రదర్ మీ కొరకు, మీ పరిచయ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాము. దేవుడు మిమ్మల్ని, మీ పరిచయను దీవించి ఆశీర్వదించును గాక. మరి ఒక్కసారి మినిస్ట్రీ తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కొన్ని నిమిషములు రాము మనకు కొత్త గ్రామంకు వెళ్ళాడు పరిచర్య నిమిత్తము. మరి రాము కొన్ని విషయాలు పంచుకోవాలని నేను రాముకు ఈ సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి
ఈ యొక్క సమయము చక్కటి సమయాన్ని దేవుడు రీతిగా సాక్ష్యం చేయడానికి ఈ టైమ్ రివైవల్ హోప్ స్పిరిట్ మినిస్ట్రీ తరఫున నా ప్రత్యేకమైన వందనాలు. మరి ఈ యొక్క మీ కార్యక్రమం నడిపిస్తున్నటువంటి ఎస్తేర్ అక్క గారికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఇక్కడ జరుగుతుంది మరి రాము చెప్పలేకపోయాడు, ఎందుకంటే నెట్వర్క్ వల్ల. నేనే చెప్తాను. మరి నేరేడు వలస ఈ గ్రామంలో 2 దినాలు మీటింగ్స్ జరిగినాయి. మరి బ్రదరు అక్కడున్న సంఘ పెద్దలు వెళ్ళారు. అద్భుతంగా దేవుడు 2 రోజులు అక్కడ మీటింగ్ జరిగించారు. మీరు చూస్తూ ఉన్నారు కదా, ఎంతో మంది, మరి 30 మంది, మరి వాళ్ళ బంధువులే అంట. మరి వాళ్ళ బంధువుల ముగ్గురు, ఒక్క కుటుంబంలో చెందిన వాళ్ళు ముగ్గురు చనిపోవడము చాలా బాధాకరము. వాళ్ళు దేవుని నమ్ముకున్నారు. మరి రాము చెప్తావా? సో నెక్స్ట్ టైం మళ్ళా రాముతో చెప్పిస్తాను, ఎందుకంటే వాళ్ళకి నెట్వర్క్ ఇష్యూస్. మీరు ఇది నేరేడు వలస ఈ యొక్క ప్రాంతం కొరకు మీరు ప్రార్థన చేయండి. ఎంతో మంది బిడ్డలు అక్కడ ఆశ కలిగి ఉన్నారు. మరి ఒక బ్రదరు ప్రతి ఆదివారము మరి ఎన్నో కిలోమీటర్స్ దూరం వెళ్ళి అక్కడ వాక్యం ప్రకటిస్తూ ఉన్నాడు. మరి చాలా మంది మారుమూల గ్రామాలలో పరిచర్య దేవుడి మీద ఆధారపడి వాళ్ళు మరి కూలి పని చేస్తూ వాళ్ళకు వచ్చిన దాంట్లో ఇలాంటి గ్రామాలు వాళ్ళు నడిపిస్తూ ఉన్నారు. నాకు చాలా సంతోషం అనిపించింది. మరి రాము కూడా అక్కడికి మరి రావాలి, మాకు వాక్యం చెప్పాలి అని వాళ్ళు కోరినప్పుడు మరి రాము కూడా సరే మేము కూడా వస్తాము, మరి వాక్యాన్ని పంచుకుంటాము, అందరము కలిసి చేద్దాము దేవుడి పరిచర్య అని మరి అక్కడున్న మరి సేవకుడు చెప్పడము సంతోషకరము. ఆ బిడ్డలు చాలా మంది చిన్న పిల్లలు ఉన్నారు అక్కడ, దేవుని ఎంతగా ఆరాధిస్తూ ఉన్నారు కదా. మరి దేవుని వాక్యము మారుమూల గ్రామాలకు మన వాక్యం ప్రకటింపబడాలి. ఈ యొక్క గ్రామాల కొరకు మనం ప్రార్థన చేద్దాము. వాళ్ళు చూడండి, వాళ్ళకున్న ఆశ, వాళ్ళకున్న దాంట్లో ఒక గృహంలో చేరి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ నేరేడు వలస అనే పేరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయండి. మరి అనేక గ్రామాలు ఈ ఎండ్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ మారుమూల గ్రామాలకు మరి దేవుడి పరిచర్యను తీసుకెళ్ళాలి, అనేక మందికి సువార్త ప్రకటించాలి. మరి ఈ ఆత్మల భారం కలిగి మీరు ప్రార్థన చేయండి, ఎందుకంటే ప్రార్థనే పరిష్కారం. కాబట్టి మీరు ఎక్కడ ఉన్నా కానీ ఈ యొక్క మారుమూల గ్రామాలకు దేవుడు అంటే తెలియని ప్రజల దగ్గరికి దేవుని స్వార్థ ప్రకటింపబడాలి. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఎన్నో మరి అద్భుత కార్యాలు చేయబోతూ ఉన్నాడు, ఎన్నో చేశాడు. కాబట్టి మనము నమ్మకంగా, మరి ఎవరైతే నమ్మకంగా యథార్థంగా భారం కలిగి దేవుడి కొరకు ప్రయాసపడతారో తప్పకుండా దేవుడు పరిచర్యను అప్పగిస్తాడు. మరి నిజమే, మరి బ్రదర్ చెప్పినట్టు మనకు నీతిమంతుల ఆశీర్వాదము ఐశ్వర్యంగా మారుస్తానన్నాడు. కాబట్టి మనం దేవునిలో ఐశ్వర్యవంతులుగా ఉండాలి కదా, ఆయన అభిషేకంలో. కాబట్టి మనమందరము ప్రార్థన చేద్దాము, ఇలాంటి గ్రామాలలో పరిచర్య ప్రకటించబడాలని ప్రార్థన చేయండి. మీరు ఎంతో ప్రార్థన చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రేయర్స్ అండ్ సపోర్ట్. మరి ఈ లింక్ను కూడా షేర్ చేయండి. ఈరోజు కొంతమంది బ్రదర్ తరపున మరి చాలా మంది జాయిన్ అయ్యారు, న్యూ మెంబర్స్. మీ అందరు కూడా ఈ మినిస్ట్రీ తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మీరు ఎప్పుడైనా మరి ఇదే లింక్ ఉంటది, ఎప్పుడైనా దేవుడు ప్రేరేపిస్తే ప్రతి శనివారము
సాయంత్రం 6:30 నుంచి 7:30 వరకు విజ్ఞాపన ప్రార్థనలు ఉంటాయండి. 7:30 నుంచి 9 వరకు జూమ్ మీటింగ్ ఉంటది. మరి అద్భుతమైన సాక్ష్యాలు, వాక్యము, ఆరాధన ఉంటది కాబట్టి మీరు ఇది కూడా ఒక పరిచర్యనే. ఈ లింక్ ని షేర్ చేయడము, ఒక్క ఆత్మనన్న దేవుడి సన్నిధికి నడిపించడం కూడా మరి ఇది కూడా ఒక పరిచర్యనే కాబట్టి ఆ భారము ప్రతి ఒక్కరికి ఉండాలండి. మరి ఎవరు పరిచర్య, వాళ్ళు ఫౌండరు, వాళ్ళే చూసుకుంటారని కాదు, కానీ ఇది దేవుడి పరిచర్యగా నేను ఇంతకు ముందు కూడా నేను జూమ్ లో చెప్పాను. ఇది మన తండ్రి పరిచర్య. మనం అందరం బ్రదర్ సిస్టర్స్ గా మన తండ్రి పరిచర్యలో ఐక్యతతో, ప్రేమతో, సమాధానంతో మనం చేయాలి. కాబట్టి మీరు కూడా ఈ లింక్ ను మీరు స్టేటస్ లో పెట్టండి, షేర్ చేయండి, అందరికి ప్రార్థన చేయండి. మరి ముఖ్యంగా ప్రార్థన చేయండి. మీరందరూ మరి దేవుడు ఎవరిని ప్రేరేపిస్తాడో వారిని నడిపిస్తాడు కాబట్టి మన ప్రార్థనే పరిష్కారం కాబట్టి ప్రార్థన చేద్దాము. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ యువర్ ప్రేయర్స్ అండ్ సపోర్ట్. మీ అందరికీ నిండు వందనాలు. మరి ఇంతటితో ఈ జూమ్ మీటింగ్ ముగించబడుతుందండి.